మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయా వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ముత్యాల శ్యామ్ గౌడ్, అదేవిధంగా 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బడితెల వెంకటస్వామి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తూ ప్రజలను కలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. భూపాలపల్లి అభివృద్ధి కోసం 12, 13 వార్డుల్లో అభివృద్ధి కోసం తమని గెలిపించాల్సిందిగా కోరారు. ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా అన్నారు 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముత్యాల శ్యామ్ గౌడ్. మున్సిపల్ ఎలక్షన్లో కాసింపల్లి గ్రామంలో ఉన్న 12వ వార్డు అభ్యర్థిగా సిపిఐ సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసే అభ్యర్థిగా కాసింపల్లి గ్రామంలోని 12వ వార్డు ప్రజలకు, అవ్వలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరినీ ఓటు అడగడానికి ప్రతి ఇంటికి వస్తున్నాను. మంచి ఆదరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని గెలిపిస్తాం. కానీ గెలిపించినాక మాకు ఏం చేస్తామనే ప్రశ్న ఎదురవుతున్నాయి. ఇప్పుడు మీ అందరికీ ఈ మీడియా ముఖంగా, ఆర్బీ న్యూస్ ముఖంగా ప్రతి ఒక్క హామీని ఈ ఆర్బీ న్యూస్ ముఖంగా చెప్తున్నాను. ఇవి నెరవేర్చకపోతే ఒక్కటే మొదటి సంవత్సరంలోనే ఇవి నెరవేర్చకపోతే ఇప్పుడు చెప్పబోయేది నేను సంపూర్ణంగా రాజీనామా చేసి పార్టీ నుంచి వెళ్ళి కానీ పదవి నుంచి వెళ్ళి కానీ బయదొరుగుతానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా కాసింపల్లి గ్రామంలో ఉమ్మడి 2 వార్డులకు సంబంధించిన ప్రజలకు ప్రధానమైన సమస్య కోతుల సమస్య. ఇంట్లో నుంచి వెళ్ళి గంతులు ఎత్తుకపోతున్నాయి. ఇంటి వెనక కూరగాయలు పండించుకుంటే కూరగాయలు పోతున్నాయి. చిన్నపిల్లలను కరుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ అంతకుముందు కాసింపల్లిలో ఆరు బయట కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. జాలీలో డోర్ అని ఉండాలి, లేకపోతే డోర్లు వేసుకుని ఇంట్లో కూర్చోవాలి. మేము ఓట్ల కోసం అడుక్కోడానికి పోదామనుకున్నా కూడా 3-4 సార్లు డోర్లు కొడితే తీస్తారు. అవి కోతుల మనుషులు అనే ప్రశ్న ఎదురవుతుంది. తప్పకుండా ఇప్పుడు మేము గెలిచినాక ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగకు మా ఓట్ల రిజల్ట్కు 1 మంత్ గ్యాప్ ఉన్నది. ఉగాది పండుగ కంటే ముందే కాసింపల్లి గ్రామంలో సంపూర్ణంగా కోతులు లేకుండా, పిచ్చుకుక్కలు లేకుండా నివారిస్తామని ప్రజానికానికి అందరికీ హామీ ఇస్తున్నాను. గత పాలకులు ఇచ్చిన హామీలు విస్మరించారని ప్రజలే చెప్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎక్కడికెళ్లినా ప్రజలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. మేము బెడ్డలపల్లి గ్రామంలో, నా పేరు బడితెల వెంకటస్వామి, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గండ సత్యన్న గారి నాయకత్వంలో మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల అనుసారం మేము ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్న క్రమంలో ఇక్కడ మాకు సంబంధించి ఒక ఇండ్ల బెడద బాగున్న ఇండ్లకు సంబంధించి వాళ్ళు మాకు బాగా చేసుకుంటున్నారు. గత పాలకులు 10 సంవత్సరాలు ఉండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసిరు. కాబట్టి మీ చేతి గుర్తు పైన 2 వార్డులు కాసింపల్లె ఉన్నాయి, 2టికి 2 గెలిపించుకొని తీరుతామని చెప్పుకుంటూ మాకు అట్లనే మీరు ఇండ్లు కనుక ఇవ్వకపోతే మిమ్మల్ని ముక్కు పట్టి మేము వసూలు చేసుకుంటామని చెప్తున్నారు. ప్రజలు కూడా మాకు మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా మాకు ఇల్లు కట్టించి మాకు పునర్వాసం కల్పించి మీకు చేయండి, మీకు చేదోడు వాదోడుగా మేము అధిక మెజార్టీతో మేము 2 వార్డుల్లో గెలిపించుకుంటామని చెప్పి మాకు చెప్తున్నారు. బడుగు బలైన అభ్యర్థి మేము ఇద్దరం కూడా లేని వాళ్ళమే 20-30 సంవత్సరాల నుంచి పార్టీని కష్టపట్టుకొని ఉన్నాం. కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చినందుకు మేము కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతామని ముగించుకుంటున్నాను.